హాయ్ ఫ్రెండ్స్, రేణు వ్లాగ్ ఛానల్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను జొన్నలతోటి దోశ వేసి చూపిస్తానండి. చూడండి, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. సింపుల్గా ఈ విధంగా నేను చేసుకోండి. బాగా టేస్ట్గా రుచిగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా రుచిగా తింటారండి. డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. మనం రైస్ అనేది ఎక్కడ వాడలేదు. చూడండి, దీంట్లోకి 2 రకాల చట్నీలు చేశాను. బాగా టేస్ట్గా ఉంటాయండి, రుచిగా కూడా ఉంటాయి. 2 కాంబినేషన్ కూడా. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎంచక్కా రోల్ లాగా చేసుకోవచ్చండి. మనకి ఎలా కావాలన్న అలా వస్తాయండి ఈ రెసిపీ అనేది. ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను. మనము దోశల్లో వేసుకునే పని అయితే తెల్ల జొన్నలతోనే చేసుకోవాలండి. తెల్ల జొన్నలు అయితే బాగా రుచిగా కూడా ఉంటాయి. ఎర్ర జొన్నలు వేసుకుంటే కొద్దిగా చేదులాగా వస్తాయి, అందుకని తెల్ల జొన్నలే వాడుతున్నాను. ఇక్కడ నేను టీ గ్లాస్తో వేస్తున్నానండి. అందరికాడ కొలతలు వేసుకునేవి ఉండవు కదా, టీ గ్లాసులు అయితే అందరిలో ఉంటాయి. అందుకని టీ గ్లాస్ తోటి కొలత వేస్తున్నానండి. చూడండి, ఆ గ్లాస్తో అయితే నేను 2 గ్లాసులు వేసుకున్నాను. ఆ విధంగా 2 గ్లాసులు వేసుకొని ఒక గ్లాస్ అయితే మినపగుళ్ళు వేసేసుకుంటున్నాను. 2 గ్లాసులు జొన్నలకి ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే సరిపోతాయండి. పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా అయితే. ఇంకా దీంట్లోకి ఇంకేం వేయట్లేదండి. ఇంకా 1/2 స్పూను మెంతులు అయితే సరిపోతాయి. చూడండి, ఇక్కడ నేను కొద్దిగా లావు సైజు గుజురుగా ఉండే మినపగుళ్ళు వాడతాను. బాగా వస్తాయి, టేస్ట్గా కూడా ఉంటాయండి ఈ మినపగుళ్ళు. లావు సైజు అయితే 1/2 స్పూను మెంతులు వేసుకున్నానండి. ఇంకంతేను. ఈ 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. నేను జొన్నలు బాగా చెరుక్కొని రాళ్ళు లేకుండా చేసుకున్నానండి. ముందు చేసుకుంటే ఏంటంటే మనం పిండి వేసుకునేటప్పుడు మనకి ఎక్కడ అనేది రాళ్ళు అవి తగలకుండా ఉంటాయి. నీట్గా చెరుక్కొని పక్కన పెట్టుకుంటే బాగుంటాయండి. అప్పటికప్పుడు వేసుకోవాలన్నా కానీ. చూడండి, ఈ 2 వాష్ చేసేసుకోవాలి 2-3 సార్లు. అలా కడిగేసిన తర్వాత వాటర్ పోసి ఫుల్గా దీన్ని 8 గంటలు నానబెట్టుకోవాలని. నేనైతే పొద్దున్నే 9ంటికి నానబెట్టుకున్నాను. 10ంటికి అయితే వేసుకుంటానండి. కనీసం 10 గంటలన్నా నానాలండి జొన్నలు బాగా నానితేనే దోశలు బాగా వస్తాయి. మినపగుళ్ళు 2 గంటల ముందు నానబెట్టుకోండి, లేదా తర్వాత నానబెట్టుకోవచ్చండి, సరిపోయిద్ది. దాంతోనే నానబెట్టుకోండి జొన్నలతో పాటు, ఇబ్బంది ఏమి లేదు. బాగా నానిపోతాయి. చూడండి, బాగా నాని తర్వాత 10 గంటల తర్వాత చూపిస్తానండి నేను. మీరు మార్నింగ్ వేసుకునే పని అయితే నైట్ నానబెట్టుకోండి ఉదయాన్నే, లేదా ఇంకా పొద్దున్న హడావిడి లేకుండా ఉంటే ఉదయాన్నే నానబెట్టుకొని వేసి పెట్టుకోండి 2 గంటలు అనుకోవచ్చండి. ఈ విధంగా నానిపోయి చేసుకున్నాను. బాగా నానియండి. మనకి కొద్దిగా ఒత్తితే మెత్తంగా అయిపోతాయండి జొన్నలు అనేవి. అలా అయినప్పుడు బాగా కడిగేసేసుకొని 2-3 సార్లు మిక్సీ జార్లో 2 ట్రిప్పులు అయితే వేసేసుకుంటున్నాను. నేను వేసుకున్న వాటికి 2 ట్రిప్పులు అయితే సరిపోతాయి. అలా వాటర్ వేసేసుకొని కొద్దిగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇది బాగా మెత్తగా చేసుకుంటే ఏంటంటే మనకి ఇరక్కుండా ఎక్కడ వస్తాయండి. జొన్నలు కొద్దిగా గట్టిగా ఉంటాయి కదండి, అందుకని నూకు లేకుండా గరుకు లేకుండా వేసుకోవాలి. బాగా మెత్తగా స్మూత్గా వేసుకోవాలి పిండి అనేది. చూడండి, ఆ విధంగా వేసుకోవాలి. మళ్ళీ నీళ్లుగా వేసుకోకూడదండి. ఒక 1/2 గ్లాసు టీ గ్లాస్తో వేసుకోండి, సరిపోయిద్ది. బాగా నాని ఉంటాయి కదండి, సరిపోతుంది. ఆ విధంగా మొత్తం అయితే పిండి అయితే వేసేసుకోవాలి. 2 ట్రిప్పులు అయితే వేసుకున్నానండి. గ్రైండర్ కంటే మిక్సీలోని జొన్నలు అనేవి బాగా వస్తాయి. ఎక్కువ వేసుకునే వాళ్ళు గ్రైండర్కి వేసుకోవచ్చండి. నేనైతే మిక్సీలోనే వేసేస్తున్నాను. ఇంకా 2 ట్రిప్పులు అదే విధంగా వేసేసుకోవాలి. మెత్తగా మనకి వీలైనంత మెత్తగా వేసుకోవాలండి. ఇంకా దాంట్లో అటుకులు ఏం అప్లై చేయలేదండి, నేను ఏం వేయలేదు. ఇంకా ఆ విధంగా అయితే 2 ట్రిప్పులు వేసేసుకున్నానండి. చూడండి, మెత్తగా అలా ఉండాలి పిండి అనేది. అప్పుడే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా సగం గిన్నె వరకు ఖాళీ ఉండేటట్టు చూసుకోండి. పొంగుతుంది పిండి అనేది. ఇది బాగా నైట్ అంతా బయట ఉంచుతాం కాబట్టి పొంగుతుందండి. మీరు ఎక్కువ పులుపుదనం కావద్దనుకునే వాళ్ళు 2 గంటలు ఉంచేసుకొని పిండి వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బాగానే వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ. నేనైతే ఓవర్ నైట్ బయటే పెడతానండి.
చూడండి ఆ విధంగా మనం మిక్సీ చేసుకుందా బాగా కలుపుకోవాలి. హీట్ అనేది బాగా పిండికి ఇది అవుతుంది కదా, అలా కలుపుకుంటే ఏంటంటే బాగా పిండి అనేది బాగా పట్టిద్ది. మనం వేసుకునేటప్పుడు కూడా బాగుంటుందండి. ఆ విధంగా మూత అయితే పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ చట్నీ పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను, కొబ్బరి చట్నీ. ఇదైతే వీడియో కొద్దిగా స్కిప్ అయిందండి, సారీ అండి. ఇది బాగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, జీలకర్ర స్పూన్ వేసి బాగా ఆయిల్లో వేయించుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోండి. ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి. ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 4 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 1 స్పూను జీలకర్రేనండి వేసింది. మొత్తం అలా వేయించుకొని కొత్తిమీర వేసుకొని అవన్నీ వేగిన తర్వాత వేయించుకోవాలి. తీసేటప్పుడు మిస్ అయిందండి. ఇదిగా ఆ విధంగా అయితే మొత్తం వేయించుకోవాలి. చూడండి మరీ మాడ అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా ఎర్రడాలుగా వేయించుకోండి సరిపోయిద్ది. కొద్దిగా చింతపండు వేసుకోండి, ఉన్నట్టు లేనట్టు. టమాటా వేసాం కాబట్టి సరిపోయిద్ది. ఎండుమిరపకాయలు 5 వేసానండి. 2 కాయలు టమాటాకి, 1 ఉల్లిపాయకి. ఆ విధంగా అయితే వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత గ్రైండర్ వేసేసుకోవాలి. దీంట్లోకి పచ్చి కొబ్బరితోటి చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకైతే నేనైతే పచ్చి కొబ్బరితో చేస్తున్నాను. చూడండి పచ్చిమిరపకాయలు బాగా కట్ చేసి మిక్సీలో వేసేసుకోవాలి. కొబ్బరి అది ముక్కలు బాగా మెదుగుతాయండి. చిన్న చిన్నవి అయితే తొందరగా మెదిగిపోయిద్ది. దానికి సరిపడా సాల్టు, కొద్దిగా శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదండి, ఎక్కువ వేయలేదండి. కొద్దిగా ఒక గుప్పెడైతే సరిపోతాయి. సరిపడా చింతపండు, ఇంకేం వేయలేదండి దాంట్లో. అంతేనండి, సింపుల్గా కొబ్బరి చట్నీ అయితే అలా చేసుకుంటే ఏంటంటే మనకు చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి కొబ్బరితోటి ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ అయితే అయిపోయిందండి. ఇంకా టమాటా చట్నీ చూడండి ఆ విధంగా చల్లారిన తర్వాత అది కూడా అలానే వేసేసుకోవాలి. ఇంకా అల్లం అదేమీ వేయలేదండి నేను. అలానే ఇంకా వేసేసుకోవాలి, మెత్తగా వేసుకోవాలండి ఇది కూడా. చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది మనకి. వీటిల్లోకి తిరగమాత వేసుకునే వాళ్ళు ఉంటారు, దాని టేస్ట్ వద్దనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. నేనైతే వేసుకుంటున్నాను. వేసుకుంటే ఏంటంటే టేస్ట్గా ఉంటుందండి. తిరగమాత, ఎండుమిరపకాయ, చిన్నులపాయ వేగితే ఏంటంటే బాగా రుచిగా కూడా ఉంటుంది. ఆ విధంగా తిరగమా పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. చిన్నులపాయలు, పచ్చెనగపప్పు, సింపుల్గా అంతేను. చట్నీ అయితే అయిపోయిందండి. ఈజీగా అప్పుడప్పుడు మనం ఇలా దోశలు వేసుకోవచ్చండి. సింపుల్గా 2 రకాల చట్నీలతో తింటే మనకు బయట తిన్నంత ఫీలింగ్గా ఉంటుంది. బాగా తినటానికి కూడా పిల్లలు, మన ఇంట్లో వాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు. ఆ విధంగా అయితే చూడండి వేసాను. తిరగమాత అయితే వేసేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వేసేసానండి. అంతేనండి, సింపుల్గా చట్నీలు ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఆ విధంగా అయితే చట్నీలు అయితే అయిపోయినాయి. ఇంకా పిండి దోశ వేసుకోవాలి. చూడండి ఎలా పొంగిందో. మనం వేసుకున్న పిండి అలా పొంగిపోయిద్దండి. అందుకని సగం త్రాణి తీసుకోవాలి. సగం గ్యాప్ వచ్చే తట్టు ఉంచుకోవాలండి గిన్నెకి. అలా బాగా పొంగిపోయిద్ది పిండి అనేది. చూడండి ఎలా బాల్స్ లాగా బాగా పొంగిపోయిందో. అలా పొంగిద్దండి బాగా నానితే. చూడండి ఆ విధంగా. నేను ఇంకేం వేయలేదండి. సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనం వేసుకునేటప్పుడు కలుపుకుంటే ఏంటంటే మనం హోల్స్ ఏమన్నా ఉన్నా కానీ బాగా పోతాయండి. బాగా పొంగింది కదా, ఒక సైడ్కి వచ్చేసిద్ది పిండి అంతా అనేది. అలా బాగా కలపెట్టుకోవాలి. చూడండి మొత్తం అదే విధంగా 1 నిమిషం అయితే కలపెట్టుకోవాలండి. కలపెట్టుకొని బాగా వేసుకుంటే బాగా వస్తాయండి. ఇంకా సోడా ఉప్పు కానీ ఈనో కానీ ఏం లేదండి. ఇంకా చూడండి బాగా పెను హీట్ ఎక్కిన తర్వాత ఇంకా సగం తీసి పెట్టానండి వేసేటప్పుడు అని. చూడండి సింపుల్గా పెను వేడి ఎక్కిన తర్వాత బాగా ఉండాలండి. ఆ విధంగా వేసుకోవచ్చండి ఈ దోశలు. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఎంచక్క చేసి పెట్టుకోవచ్చు. వాళ్ళకు కూడా హెల్త్ కూడా మంచిది, ఎవరికైనా మంచిదండి. లైట్గా ఆయిల్ వేసేసుకొని బటర్ కూడా వేసేసుకుంటారండి. నేను ఎక్కువ
నెయ్యి వాడను, అందుకని ఆయిల్ వేసేసాను. చూడండి ఎంత బాగా ఎరడాలుగా కాలి ఎంత స్పైసీగా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, సింపుల్గా దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎరడాలుగా వచ్చిందంటే వేసేలాకి ఎరడాలుగా వస్తాయి, అందుకనే అర స్పూన్ మెంతులు వేసాను. అనేది ఎర్రగా రావడానికి మనం మెంతులు వేసుకుంటే బాగా ఎర్రగా బాగా వస్తాయండి, మన హోటల్లో దోశల్లాగా. ఆ విధంగా అయితే ఒక్కోటి మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చండి. రౌండ్ కావాలన్నా మెత్తంగా అయినా, కొద్దిగా మెత్తంగా కావాలంటే చిన్నవి వేసుకోండి, బాగా వస్తుంది. ఆ విధంగా మొత్తం అయితే ఒక్కోటి మన షేప్లో కావాలని వేసేసుకోవచ్చు, పిల్లలకు నట్టు మనకు నట్టు. చూడండి ఇలా వేసుకోవచ్చు, ఆ విధంగా వేసుకోవచ్చు. ఎట్లా కావాలన్నా వచ్చేస్తాయండి ఈ దోశలు. మనం పిండి అనేది అలా చేసుకోవాలి, అప్పుడే ఆ విధంగా చేసుకుంటే ఏంటంటే అలా వస్తాయండి. నానాలండి మనకు జొన్నలు నానితేనే దోశలు బాగా వస్తాయి. చూడండి ఆ విధంగా అయితే నేను క్యారెట్, కొత్తిమీర, కొద్దిగా ఉల్లిపాయలు సన్నంగా తరిగి పచ్చిమిరపకాయ వేసి కూడా వేస్తున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చండి, బాగా రుచిగా కూడా ఉంటాయి. 2 తినంగానే కడుపు నిండిపోయిద్ది, చక్కగా బాగా టేస్ట్గా కూడా ఉంటాయండి. ఇదే దోశ మనం బయట కొనాలన్నా 50 రూపీస్ తీసుకుంటారు క్యారెట్ దోశ. మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. నాకు అరముక్క అయితే సరిపోయింది, క్యారెట్లో సగం. అయితే లైట్గా ఆయిల్ వేసేసుకోవచ్చండి సింపుల్గా. చూడండి లాగా చేసుకొని ప్యాకెట్ లాగా చేసేసుకోవచ్చండి దోశ. ప్యాకెట్ దోశ అంటారు, మనకి హోటల్లో కూడా ప్యాకెట్ దోశ అంటే మధ్యలో అటు ఇటు అనేసి మనకు ఫోల్డ్ చేసి ఇచ్చేస్తానండి, ఇంకా మధ్యలో తీసేసుకొని ఉంటాము. చూడండి అటు ఇటు ఫోల్డ్ చేసి పిల్లలకి ఇచ్చారనుకో ఇంకా తింటారండి. అదొకగా ఫోల్డ్ చేసేసుకుంటే అటు ఇటు ప్యాకెట్ దోశలాగా వచ్చిద్ది. ఇంకా మధ్యలో తుంచుకుంటే మనకు టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. చూడండి ఆ విధంగా మధ్యలో హోల్ చేసిస్తే పిల్లలకి ఏం చక్కగా తింటారు. అదొక కలర్ కాంబినేషన్గా ఉంటుందని దాంట్లో చూడండి. ఇంకా దోశలు అయితే విధంగా వేసేసుకొని ఇంకా చట్నీ 2 రకాల చట్నీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఆ విధంగా దోశ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే